శ్రీ వైష్ణవి స్కూల్ ఫుడ్ ఫెస్టివల్ అనే కార్యక్రమం పిల్లల్లో జంక్ ఫుడ్ అవేర్నెస్ కోసం నిర్వహించారు. జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో స్థూలకాయం, బ్రెయిన్ డెవలప్మెంట్ కాకపోవడం, ఇంకా కొన్ని రకాలైన సమస్యలతో బాధపడుతున్నారని, ఇంట్లో తయారు చేసే ఆహారాన్ని పిల్లలకి ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా అందజేయాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తెలియజేయడం కొరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్ మరియు ప్రిన్సిపాల్ అయినటువంటి హరిప్రియ, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, పిల్లలు, వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వైష్ణవి స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్. ఈ ఫుడ్ ఫెస్టివల్ వల్ల పిల్లలకు ఏ ఉపయోగాలు అనేది తెలుసుకోవడానికి ఒక చక్కని కార్యక్రమం, చాలా అవసరమైన కార్యక్రమం కూడా. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు స్కూల్ యాజమాన్యం వారికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, అంటే పిల్లలు ఏ విధమైన చక్కని ఆహారం తీసుకోవడం ద్వారా వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి వాళ్ళు ఇట్లాంటి చక్కని ఆహారం తీసుకోవాలని చెప్పేది, అంటే చదువుతో పాటు వాళ్ళ నడవడిక, వాళ్ళ ఫుడ్, ప్రతి ఒక్కదాని మీద స్కూల్ యాజమాన్యం ఏ విధంగా శ్రద్ధ పెడుతుందో, మరి 2 బ్రాంచెస్తోని ప్రారంభమై ఇప్పుడు 12 బ్రాంచులుగా ఎదిగిందంటే దానికి ఇట్లాంటి కార్యక్రమాలే నిదర్శనం. చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నటువంటి శ్రీ వైష్ణవి స్కూల్ యాజమాన్యం వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మనం చూస్తున్నాం ఈరోజు బేకరీ ఫుడ్ కానీ ఇతర ఫుడ్ వల్ల, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యాలు పాడవుతూ ఉన్నాయి. అంటే మన ఆరోగ్యం మన చేతిలోనే, మన ఆరోగ్యం మన చేతిలోనే అని అంటారు. మనం ఎట్లాంటి ఆహారం తీసుకుంటే అట్లాంటి హెల్తీగా ఉంటాం. దాన్ని పిల్లలకి చిన్నప్పటి నుంచే ఒక మంచి ఇట్లాంటి అలవాట్లు నేర్పించడం ద్వారా మరి ముందు ముందు కూడా వాళ్ళ పెద్ద అయినా కూడా ఇట్లాంటి ఒక హెల్తీ ఫుడ్ని తీసుకొని హెల్త్ను కాపాడుకోవడానికి చక్కని ఇది ఒక మంచి కార్యక్రమం దోహదపడతాయని చెప్పేసి మనసు తెలియజేసుకుంటూ, అందుకే అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యాన్ని కొనలేము, డబ్బులతో ఆరోగ్యాన్ని కొనలేము. కాబట్టి పిల్లల మీద శ్రద్ధ ఏ విధంగా అయితే ఉందో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు 12 బ్రాంచ్లే కాదు, ఇంకా అనేక రకమైన బ్రాంచ్లు ఓపెన్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారికి మనస్ఫూర్తిగా నాకు అభినందనలు తెలియజేసుకుంటాను. ఈరోజు కార్యక్రమాన్ని వచ్చేసిన ఎడ్ల రమేష్ గారికి మరియు గోపి గారికి, ఇక్కడ వచ్చేసిన అందరి పేరెంట్స్కు స్వాగతం మరియు ధన్యవాదాలు. ఈ శ్రీ వైష్ణవి విద్యా సంస్థలు మేము 2012లో స్థాపించడం జరిగింది 2 బ్రాంచీలతోని. సో ఈరోజు సక్సెస్ఫుల్గా మేము 12 బ్రాంచీలు రన్ చేస్తున్నాం. అందులో 4 బ్రాంచీలు మన బీరంగూడ ఏరియాలో ఉన్నాయి. సో దానికి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, పేరెంట్స్ సపోర్ట్ వల్లనే అది వాళ్ళ సాధ్యం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పిల్లలు ఉన్న ప్రతిభను గుర్తించి నాట్ ఓన్లీ వాళ్ళకు కేవలం బట్టి విధానం కాకుండా ఒక మంచి కార్పొరేట్ విద్యను, ఒక మిడిల్ క్లాస్ మన ఉన్న పేరెంట్స్కు మంచి కార్పొరేట్ విద్యను తక్కువ ఫీజులతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము స్థాపించడం జరిగింది 2012లో. వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. పిల్లల్లో ప్రతిభ బయటికి తీయాలి. ప్రతి ఒక్కరు ఇంజనీర్, డాక్టర్ కావాలంటే కాలేదు. కాబట్టి సో మెనీ వేస్ చాలా ఉన్నాయి పిల్లలకు చదువుకోవడానికి.